సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్యతనూజాతం కృష్ణతత్వప్రచారిణం భాగవత జీవనం వందే తం అనంతం ప్రణమామ్యహం. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఏ పాదాబ్జరజంబువేదతతియౌ ఏ పాదపద్మములందేపై చిందిన తేన జహ్నుసుతయౌ ఏ పాదముల్ ముక్తికి సోపానములు భక్త కోటికి అవెనీ ముద్ద అవెనీ సొంపారు పాదాబ్జముల్ మా పాలంగలవు ఇంక ఎట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇంతమంది రూపాల్లో శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి మాస్టర్ గారి యొక్క దివ్య మంగళ విగ్రహానికి వారి పాదపద్మాలకి నమస్సుమాంజలు. సుమారుగా ఒక సంవత్సరంన్నర నుంచి ఈ శత జయంతి మహోత్సవములు మొదలైనవి. అందరికీ కూడా మనసుల్లో ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలి, శత జయంతి మహోత్సవాలు వస్తున్నాయి అంటే నిజంగా మనం ఏదో చేస్తున్నాం అనేటువంటి భావన. మనం ఏదో చేసాం అని మనకో తృప్తి ఉంటే ఆహా మేము కూడా అందులో పార్టిసిపేట్ చేశాం కదా అనిపిస్తూ ఉంటుంది. అంతకన్నా ఏమిలే. మాస్టర్ గారు ఒక స్పీచ్లో ఏం చెప్పారంటే, మీకు కావాల్సింది ఏంటంటే, నాకు కావాల్సింది మీరందరూ కలిసి ఉండటం, కలిసి పని చేయడం అని చెప్పారు. ఫారెన్ లెక్చర్స్లో కూడా యు ఆల్ కేమ్ టుగెదర్, దట్స్ వాట్ ఐ వాంట్, దట్స్ వాట్ ఐ నీడ్, దట్స్ వై ఐ కేమ్ హియర్. అంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీరందరూ కూడా కలిసి ఉండటం అనేటువంటిది నేర్చుకోవాలి. కలిసి ఉండటం అనేటువంటిది నాకు కావాలి. మనం కలిసి ఉంటే ఆయనకేంటి లాభం అంటే, ఆయనకి లాభం అని నష్టం అని ఏం ఉండదు. కలిసి ఉంటే వీళ్ళు బాగుంటారు. అదేంటండి వీళ్ళు బాగుంటే మనకేంటి లాభం, ఆయనకి బాగుంటుంది గనక. అంతకు మించినటువంటి కారణాలు ఆయన దగ్గర ఏమి ఉండవు. వీళ్ళందరూ హాయిగా ఉండాలి. ఎందుకు వీళ్ళందరూ హాయిగా ఉంటే ఆయనకేం వస్తుంది, ఆయనకి ఏమీ రాదు. కానీ ఆయన హాయిగా ఉంటూనే ఉంటారు. ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కూడా కాసేపు హాయిగా ఉండటం అనేటువంటిది వస్తుంది. ఆ హాయిలో ఈ సంవత్సరంన్నర నుంచి ఈ పిల్లల్ని తయారు చేసేటువంటి వాళ్ళు, పిల్లలు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ట్రైనర్సు, వీటి కోసం అన్ని ఊర్లో తిరిగి వస్తువుల్ని సేకరించినటువంటి కార్యకర్తలు, ఈ మహోత్సవం ఇంత దేదీప్యమానంగా జరుగుతుంది అంటే దీని వెనకాతల మాస్టర్ గారి యొక్క దివ్య ప్రణాళిక. అందరూ కూడా సోదర బృందం, ఒకళ్ళు చేస్తే జరిగేటువంటిది కాదు ఎప్పుడు కూడా. ఇది మాస్టర్ గారే ఇన్ని రూపాల్లో చేసుకున్నారు. అందుకనే ఇంత దేదీప్యమానంగా దివ్యంగా జరుగుతూ ఉంటుంది. మనం ఎవరినైనా ఈ పని చెయ్యి అని చెప్పామనుకోండి, చేయకపోతే ఏమి, ఎందుకు చేయాలి వాడు? మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి అని అప్పచెప్పినప్పుడు ఎందుకు, వాళ్ళకి ఏమిటి దాంట్లో వచ్చినటువంటి లాభం? కొంతమంది ఆఫీస్కి సెలవులు అంటే పెయిడ్ లీవ్స్, వాళ్ళు వెళ్ళకపోతే జీతం ఇవ్వరు, వాటికి కూడా సెలవు పెట్టేసి
వచ్చి ఈ కార్యక్రమాల్లో పని చేశారు. వాళ్ళందరూ అంతలాగా అహోరాత్రాలు పని చేయకపోతే దీనికి ఈ రకమైనటువంటి దివ్యమైనటువంటి ఒక వేదిక మనం చూడగలిగేటువంటి ఈ దృశ్యం మనకి ఏదైతే కనిపించిందో ఈ వారం రోజులు మనందరం వేరే లోకాల్లో విహరించాం. అదృష్టవశాత్తు మనకి ఈ కాలంలో ఈ ఆన్లైన్ అనేటువంటిది లైవ్ ఇవ్వడం అనేటువంటిది ఉండటం మూలంగా ఏమైందంటే మనం ఒక్కళ్ళమే కాకుండా మనతో పాటు చాలామంది చాలా చోట్ల నుంచి కూడా ఈ ఆనందాన్ని జుర్రుకున్నారు. మాస్టర్ గారి యొక్క జీవితాల యొక్క ఘట్టాలు మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అది ఎంత శ్రమ, రోజుకొక 50 మంది పిల్లలు స్టేజ్ ఎక్కడం దిగటం, టైంకి కరెక్ట్గా వాళ్ళు డైలాగులు చెప్పడం. మనం అంతా మనకు తెలియదు, అక్కడ మాస్టర్ గారే కనిపిస్తున్నారు. ఆ మాస్టర్ గారి సన్నివేశాలనే మనం అంతా కూడా మళ్ళీ ఆ లోకాల్లోకి వెళ్ళిపోయాం. మాస్టర్ గారి ఈ నవలా సప్తకంలో ఉంటుందన్నమాట. వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ బృందావనం బయట కొంతమంది ఉన్నారట. ముందర వాళ్ళంతా ఏదో వేరే వ్యవహారంలో ఉండేవాళ్ళట. ఈ కృష్ణుడు స్పర్శ వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా కృష్ణ కథ నేర్చుకుని ఆ కృష్ణ కథలో అందులోనే పాటలు గేయాలు రాసుకుని వాటినే ప్రదర్శిస్తూ అదే వాళ్ళ జీవన విధానంగా గడిపారట. వాళ్ళని చూసి వసుదేవుడు వేదిక మీదకి పిలిచి సత్కారం చేశారట. అయ్యో మేము అస్పృశ్యలో ఉంది అన్నారట. మీరు భగవంతుడిని ఎప్పుడైతే మనసారా కీర్తించారో అతనికి సంబంధించినటువంటి పనిని ఎప్పుడైతే మీరు చేద్దాం అనేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే మీరు చేశారో ఆనాటి నుంచి మీరు అస్పృశ్యులు కారు, ఎందుకంటే భగవంతుడికి సంబంధించిన వాళ్ళు అని రాశారు మాస్టర్ గారు. అలాగా ఈ శత జయంతి ఉత్సవాల్లో కార్యకర్తలుగా పనిచేసినటువంటి ఒక్కొక్క ప్రజ్ఞ కూడా మాస్టర్ మయమే, అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. ఇది చెయ్యి అంటే వాళ్ళకి చేయవలసినటువంటి ఏమి లేకపోయినా చక్కగా వాళ్ళందరూ అన్నయ్య ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు అని అడగడం, ఒక ప్లాన్ ప్రకారం ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని కొంతమంది సజెషన్స్ ఇవ్వడం. వాళ్ళ పిల్లలేమో అనుకుంటున్నాం. మనం చూసాం కదా ఈ వారం రోజులు వాళ్ళు ఎలా ప్రసంగాలు చేశారో. వాళ్ళ చేసింది ఇక్కడికి ఎక్కితే వాళ్ళలోంచి అసలు మాస్టర్ గారు ఎలా పలుకుతున్నారు, ఒక్కొక్కళ్ళలోంచి ఆ వేదం ఎలా చదివారు, వాళ్ళలోంచి వేద స్వరూపుడై మాస్టర్ గారు ఎలా సాక్షాత్కరిస్తున్నారు మనకి. ఆ నృత్యాలు చేస్తున్నారు, ఆ నృత్యంలోంచి ఆ భంగిమల్లోంచి మనకు కలిగేటువంటి ఆనంద స్వరూపుడుగా మాస్టర్ గారు ఎలా మనలోంచి ఆనందాన్ని జురుకుంటున్నారు. చేసేవాళ్ళలో చేసేవాళ్ళుగా, చూసేవాళ్ళలో చూసేవాళ్ళుగా, చెప్పేవాళ్ళలో చెప్పేవాళ్ళుగా, వినేవాళ్ళలో వినేవాళ్ళుగా, ఇన్ని రకాలైనటువంటి రూపాల్లో మాస్టర్ గారు ఎంత ఆనందాన్ని పొందుతున్నారు అంటే చెప్పడానికి ఏమీ లేదు, ఆనందం తప్ప. వీళ్ళందరి అహోరాత్రాలు చేసినటువంటి కృషి వలన ఈరోజు మనం మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యం అనేటువంటిది 7 రోజులు అప్పుడే అయిపోయినాయి, 6 రోజులు అప్పుడే అయిపోయినాయి. వాళ్ళు మనకి ఇంకా రేపటితోటి ఈ సప్తాహ యజ్ఞం, గురు పూజలు, మనం శత జయంతి ఉత్సవాలు ఏవైతే మాస్టర్ గారిని అడుక్కుంటున్నామో, ఏంటి ఈ సంవత్సరం మనం ఇంత కష్టపడితే ఇంత తొందరగా అయిపోయినాయా కళ్ళు మూసి తెరిచే లోపల. ఎప్పుడు అంతే గురు పూజలు గురు పూజలు గురు పూజలు ఏం చేయాలి, మేము ఎప్పుడు వస్తాం, మేము 4 రోజులు ముందే వస్తాం. పాపం కొంతమంది 1వ తారీఖు వచ్చారు, 2వ తారీఖు ఏంటి మనకి 6వ తారీఖు నుంచి కార్యక్రమాలు అయితే. మా విజయసారథి వాళ్ళ అబ్బాయి అయితే ఎప్పుడో వచ్చాడు, కొన్ని నెలల ముందే. వాళ్ళందరూ అలా కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నారు. గోపాలు, ప్రవీణు, భాస్కర్ ఒకళ్ళు కాదు, అందరూ ప్రతినిత్యం వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ నృత్య రూపకాల్లో ఈ పిల్లలు చేయించే టీచర్స్ అసలు మనం మామూలుగా మన పిల్లల్నే కంట్రోల్ చేయలేం ఇంట్లో, అలాంటిది వీళ్ళందరినీ పెట్టుకునే వాళ్ళు అంత శ్రమ చేసి
అసలు అంటే ఇంత ఇంత టైం వాళ్ళు వాళ్ళ జీవితాల నుంచి మాస్టర్ గారి కోసం కేటాయించగలిగారు. అది అంచేత మాస్టర్ గారే ఆయన ఆనంద సామ్రాజ్యంలో మన్ని ఈ వారం రోజులు కూడా ముంచి ఉంచుతున్నారు ఆనందం నుంచి. మళ్ళీ తేలిపోతే ఆనందం ఎక్కడ మిస్ అయిపోతాం అని అందరూ ఫోన్ చేయడం బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి, మేము కూడా రావచ్చా? తప్పకుండా రావచ్చు. గురువులకి ఆపేది ఎవరు? అది రిజిస్ట్రేషన్లు అన్నారండి, మరి ఎలాగా? రిజిస్ట్రేషన్లు అంటే సౌకర్యం కోసం పెట్టుకున్నది అంతే తప్ప గురు పూజల్లోకి వీళ్ళు రావాలి వీళ్ళు రాకూడదు అనేటువంటిది ఏమి ఉండదు. అయితే ప్రతి గురు పూజల్లోనూ ప్రతిసారి మనం చూస్తున్నదే. అక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ముందు వెళ్ళి మాస్టర్ గారి దగ్గరికి ఎదురుకుండా కూర్చుంటే బాగుండు. మనం పెండాల్లోకి ముందు వెళ్ళి కూర్చుని ప్రేయర్లో పాల్గొంటే బాగుండు. ఇంకొంచెం చోటు ఉంది కదండి, నన్ను ఒక్కరిని పంపించండి లోపల కూర్చుంటాం అనే తాపత్రయం ఎవరికైనా సహజమే, మానవ సహజం. అలాగా మాస్టర్ గారు స్టేజ్ మీద కార్యక్రమం మేము అందుకే వచ్చామండి, మేము మాస్టర్ గారితో ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాం అంతే అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేంటో గమ్మత్తుగా మాస్టర్ గారిని ఒకసారి మేము అక్కడికి వచ్చి పలకరిస్తే చాలండి, లేకపోతే ఆయనకు ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం, ఇంక మాకేం అక్కర్లేదు అని ప్రతి ఒక్కరికి మనసులో ఒకటే భావన ఉంటుంది. అయితే సాధ్యమా అంటే సాధ్యమే, సాధ్యం కాదా అంటే సాధ్యం కాదు. ఆ ప్రణాళికను బట్టి ఎవరైతే దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారో వాటికి అప్రయత్నంగా కావాల్సినటువంటివన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. అది కాకుండా మన విడిగా గురు పూజలు కాకుండా మనకి జీవితం అంతా జరిగిపోతూ ఏదో గురు పూజలో అందులో ఒక పార్ట్గా మనం వచ్చిన వాళ్ళకి టైం సరిపోదు. అయ్యో మేము ఇవాళ వెళ్ళిపోవాలండి, మాకు అర్జెంటుగా ట్రైన్ టైం అయిపోతుంది, ఒకసారి గురువుగారిని దండం పెట్టుకోవచ్చా అంటే కుదరకపోవచ్చు. లేదండి మేము గురు పూజలకి వచ్చాం, ఈ వారం రోజులు ఇక్కడే ఉంటాం, ఏదో టైంలో మాస్టర్ గారిని మేము పాద పూజ చేస్తారు కదండి, అప్పుడు మేము పాదాలు దండం పెట్టుకుని వెళ్తాం అనుకునే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అంటే మాస్టర్ యందు మన జీవితాన్ని మనం ఎంత సమర్పణ చేసుకుంటున్నామో అంతగా మాస్టర్ గారు మనకి అవైలబిలిటీలోకి వస్తూ ఉంటారు. ఆయన అవైలబిలిటీ మన వైపు నుంచి ఎలా చూస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆయనకి ఏముంటానండి, ఆయనకి కొంతమంది అంటే ప్రేమ ఎక్కువ, కొంతమంది అంటే తక్కువ. మేము వస్తుంటే ఆయనకి మా మీద ప్రేమ ఉంది, కానీ కార్యకర్తలు అందరూ ఆపేస్తున్నారండి మమ్మల్ని గేట్ల దగ్గర అనుకుంటాం. కానీ గేట్లు దగ్గర మంది ఎవరు? సనక సనందాదులు ఇంత తపస్సు చేసి వైకుంఠ ద్వారం దాకా వచ్చారట. వచ్చేటప్పటికి అసలు వైకుంఠంలోకి ఎంటర్ అవ్వగానే చాలా ఆనందంగా ఉంటాయి. ఈ లోకాలన్నీ ఎలా దాటారట? నారాయణ్ణి స్మరిస్తూనే దాటారట, నారాయణ్ణి దర్శిస్తూనే దాటారట. ఒక్కొక్క ప్రాకారం దగ్గర చూసి ఆహా ఎంత వైభవం, ఇదంతా నారాయణమయం, ఆయనే ఈ రకంగా కనిపిస్తున్నాడు అనేటప్పటికి ఆ గేట్ ఆటోమేటిక్గా దాటగలుగుతున్నట్టు. అలా దాటి అక్కడ దాకా వెళ్ళగానే వీళ్ళు ఎవరో నారాయణ లాగా ఉన్నారే అంటే నారాయణ్ణి చూడటం మానేసి లాగా ఉన్న వాళ్ళని చూడటం మొదలుపెట్టారు. అరే వీళ్ళకు కూడా 4 చేతులు ఉన్నాయే, వీళ్ళకు కూడా శంఖ చక్రాలు ఇవి ఉన్నాయే, వీళ్ళకు కూడా నామాలు ఉన్నాయే. చూస్తే వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇదేంటండో వీళ్ళ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎందుకున్నాయి అంటే మాస్టర్ గారే రాశారు. మిగిలిన ఇంకెక్కడ సనక సనందనాథులే కరెక్ట్ అని, జయవిజయులదే తప్పని మనకి కథ మామూలుగా అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు ఎందుకు కళ్ళు ఎర్ర చేశారు అంటే ఓరి మీ దుంపలు తెగ ఈ 6 గేట్లు చక్కగానే నారాయణ చూస్తూ దాటారు కదరా, ఇప్పుడు నారాయణుడు కాకుండా ఉందని చూస్తూ ఇంత దూరం వచ్చి ఏమొచ్చింది మీకు అని చూసేట. చూస్తే మీరు లోపలికి వెళ్ళాలంట అంటే ఆటోమేటిక్గా నారాయణ చూడట్లేదు కాబట్టి గేట్స్ ఓపెన్ అవ్వలేదు వాళ్ళకి. అంటే మనం ఎందుకని ఇన్ని ఫ్లోర్లు పెట్టుకున్నాం, ఎందుకని ఇన్ని చోట్ల స్క్రీన్లు పెట్టాం, ప్రొజెక్టులు పెట్టాం, టీవీలు పెట్టాం, స్పీకర్లు పెట్టాం అంటే మొత్తం బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరం కూడా కలిసి ఉన్నటువంటి రసాస్వాదనం చేయటం కోసమే. అంటే ఒక హాల్లోనే మనం అందరం వచ్చినటువంటి 1000 మంది, 1500 మంది, 2000 మంది పట్టం కాబట్టి మనం డిస్ట్రిబ్యూట్ అయితే
అన్ని చోట్ల నుంచి కూడా మనం ఆనందించవచ్చు. కాబట్టి భౌతికంగా ఒక స్పేస్లో మనం ఎంత పట్టగలం, అందులో ఎంత ఉంటే అంత పట్టగలం. అది కాక దాన్ని మించే మనం ఎప్పుడు కూడా గురు పూజలో కూర్చుంటూనే ఉంటున్నాం. అక్కడ ఉన్న నెంబర్ కన్నా మించి, ఎప్పుడు మించే, తక్కువ ఎప్పుడు ఉండదు. గురు పూజలు కదా. వచ్చి ఇంకా ప్రేయర్ టైంకి గురు పూజలు అంటే ప్రేయర్లో ఒకసారి కూర్చుంటే ఆ సంవత్సరం నుంచి వస్తున్నటువంటిదంతా ఛార్జింగ్ మళ్ళీ అయిపోయి మళ్ళీ కొత్తగా మనకి కొత్త ఎనర్జీ వస్తుంది. కరెక్టే. అయితే ముందు రోజులో కూర్చుంటే ఎక్కువ అనుగ్రహం, వెనకాల రోజులో కూర్చుంటే తక్కువ అనుగ్రహం, బయటను కూర్చుని చేస్తే తక్కువ అనుగ్రహం. ఇంకా గేట్ దగ్గరే కూర్చుని కాపలాగా మనం పెట్టారనుకోండి, అక్కడెక్కడో గేట్ కంట్రోల్ దగ్గర వేశారు మనని. వేస్తే మనకి ఏ ప్రోగ్రాంకి పైకి వచ్చి చూడడానికి అవ్వదు. అంటే గురు పూజలకి అటెండ్ అయినట్ట అవనట్ట. పాపం పిల్లలు కష్టపడి ఇదంతా అరేంజ్ చేసేవాళ్ళు లోపలికి వచ్చి ప్రేయర్కి ఒక్కరోజు కూడా కూర్చోలేదు. ప్రేయర్ టైంలో అందరూ హాయిగా ఎక్కడో గోడ కానుకుంటే నిద్రలో వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఎందుకంటే పగలు రాత్రి పనిచేస్తున్నట్టు. మరి వాళ్ళు గురు పూజలకి అటెండ్ అయినట్ట అవనట్ట. ఈ పిల్లలందరినీ ట్రైన్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. అహోరాత్రాలు ఇక్కడికి వచ్చారు. పొద్దునంతా ప్రోగ్రామ్స్, రాత్రిపూట రిహార్సల్, పొద్దున పూట ప్రేయర్కి లేవలేకపోయారు పిల్లలు. ఏంటి వీళ్ళు ఇంత గురు పూజలకు వచ్చి ప్రేయర్కి అటెండ్ అవ్వట్లేదంటే వాళ్ళు ప్రేయర్కి అటెండ్ అవుతున్నట్లా అవనట్లా. గురు పూజలో ఉండేటువంటి ప్రతి ఒక్క పని ప్రేయరే. పనిలో నిమగ్నమై ఉన్నవాడికి ఇది ప్రేయర్ అని, ఇది ప్రేయర్ కాదని ఏమీ ఉండదు. పనిలో నిమగ్నమైన ఉండేవాడికి ప్రతి క్షణం గురు పూజల్లో వాడు ఉన్నట్లే కానీ లేనట్లే అన్నట్టు ఉండదు. ఎప్పుడైతే మనం మాస్టర్ గారికి సంబంధించినటువంటి వర్క్లో మనం అర్పణం చేసుకుంటామో, మనకి మాస్టర్ గారు బైబిల్లో చిన్న కథ చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా. ఏమిటంటే ఒక ఆవిడ ఆయన ఇలానే స్పీచ్లాగా అరేంజ్ చేసింటావిడ. వచ్చారట, ఆయన చెప్తున్నారట, ఆహా బ్రహ్మాండమైనటువంటి విశేషాలని చెప్తున్నారట, ఆచరించవలసినవన్నీ చెప్తున్నారట, దానివల్ల మనకి కలిగేటువంటి అనుభవం గురించి చెప్తున్నారట. అందరూ వేరే వేరే లోకాల్లో విహరించడం మొదలుపెట్టారట. పెట్టిన తర్వాత ఆ లోపలికి వెళ్ళారట ఆయన. వెళ్తే ఈ అరేంజ్ చేసినటువంటి ఆవిడ ఒక సహోదరి ఒక ఆవిడ ఉందట. ఆవిడేమో వీళ్ళకి కావాల్సినటువంటి వంటలన్నీ తెస్తుంటారు లోపల. ఆ తీరిక లేకుండా వీళ్ళకి బయటికి రావడానికి లేకుండా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి అరేంజ్ చేయడం, వడ్డించడం, అవి కడగడం వీటితోనే సరిపోతుంది. సరిపోతే ఆవిడ దగ్గరికి ఏమో ఈయన వెళ్ళారట స్వామి. వెళ్తే ఆవిడంటే, ఏమిటో స్వామి మీరు మా కోసం అంత దూరం నుంచి వచ్చారు, పనికొచ్చేటువంటి 4 ముక్కలే చెప్తున్నారు, ఇంతమంది వచ్చారు, నేను పాపాత్మురాల్ని, నేను మీ దగ్గరికి వినలేకపోయాను. కాదు, వాళ్ళందరూ ఏమీ చేయట్లేదు, అందుకనే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి నేను వచ్చాను. నువ్వు అందరికి కావాల్సినటువంటిది చేస్తున్నావు కాబట్టి నీ దగ్గరికి నేను వచ్చాను. వాళ్ళు అందరికీ కావాల్సినటువంటిది చేయట్లేదు అంటే మాస్టర్ గారి దగ్గరికి ఎవరి లిస్టు వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. అంటే వెళ్ళి, ఏంటండి మాస్టర్ గారు దండం పెడితే ఏమనుకున్నారు ఇవాళ ప్రేయర్లో? మాకు కూడా అనుభవం రావాలనుకున్నామండి, మాకు కూడా కళ రావాలనుకున్నామండి, మాస్టర్ గారు కనిపించారండి మాకు ప్రేయర్లో చాలా. అయితే ఏమిటి లాభం? మాకు మాస్టర్ గారు ఉద్యోగం వస్తుందని మాకు కళ్ళలో చెప్పారండి, ప్రేయర్లో మాకు చక్కని ఉద్యోగం వచ్చిందండి, మాస్టర్ గారు దయండి. వెరీ గుడ్. కళ్ళలో కనిపించారు, మాస్టర్ గారు ఉద్యోగం వస్తుందని చెప్పారు, రాలేదు. ఇప్పుడు మాస్టర్ గారు ఇప్పుడు కనిపించడం మంచిదైనట్ట కానట్ట? మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాం, మా అబ్బాయి ఫారెన్లో సెటిల్ అయ్యాడు, బాగుంది. ఒక వారం రోజులు అక్కడ ప్రభుత్వం మారింది, ఉన్న వాళ్ళందరినీ పెట్టే బేడ సర్దుకుని వెళ్ళండి అని చెప్పారు. ఇప్పుడు ఏంటి మాస్టర్ గారి దయ అంతేనా? అంటే దయకి వాళ్ళ అనుగ్రహానికి కొలమానం మనని కొలిచే కొలతల్లో ఉండదు. మనకి ఏం కావాలో జీవితానికి, జీవిత పరిణామ దశలో మనం ముందుకు వెళ్ళటం కోసం మనకి ఏది అవసరమో, మనకి ఏది కావాలో వారికి తెలుసు. చిన్నపిల్లవాడు బాగా మారం చేస్తూ నేను అన్నం తిన్నా ఏడుస్తుంటే
సినిమాకి తీసుకెళ్తామని అడ్డంగా కొయ్యి, అది అబద్ధం అవ్వదు అని చెప్పారు మాస్టర్ గారు. అంటే ధర్మం యొక్క స్వరూపం అనేటువంటిది వేరేగా ఉంటుంది, అనుగ్రహం యొక్క స్వరూపం అనేటువంటిది వేరేగా ఉంటుంది. మన కొలమానంలో అంటే మన కోరికల్లో ఆయన్ని పట్టడానికి, ఎలకల్ల బోన్లో పట్టడానికి ఆయన ఎలక కాదు, అంతర్యామి అని చెప్పారు మాస్టర్. మన హృదయం అనే ఎలకల బోన్లో లటక్కని పట్టేద్దామని ట్రై చేస్తే, మనం తపస్సు చేసినంత మాత్రాన, పూజ చేసినంత మాత్రాన ఆయన ఏమి లొంగడు అని చెప్పారు మాస్టర్. ఇలానే ఆ జయ విజయులు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ పోస్టులు ఖాళీ అయ్యేట. వాళ్ళు రాక్షసులుగా 3 జన్మలు భూమికి వచ్చారు కదా, ఆ 3 జన్మలు ఇంకోళ్ళు ఎవరన్నా ద్వారపాలకులు కింద వేసుకుంటాం మేము, అలా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నట్టు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అన్నట్టు. ఏంటి అర్హత? ఏ కోరికలు లేకపోవటం. ఓకే, అందరు దరఖాస్తులు పెట్టేసాను, అలాంటి వాళ్ళు ఉంటారుగా, పెట్టేస్తే ఒక పడి ఉంటుంది, ఎప్పుడోకప్పుడుకి వస్తుందని. ఏంటో జన్మలు 10 జన్మలు అయ్యి 20 జన్మలు అయ్యి అటు నుంచి ఫోన్ రావట్లేదు, ఈమెయిల్ రావట్లేదు. రోజు అప్పటికి చెక్ చేసుకుంటే ఉన్నాం, అప్పటికి నారాయణ దగ్గర అర్జీ పెట్టుకుంటూనే ఉన్నాం, ఆయనకి ఒక బంగారం పువ్వులతో పూజ చేస్తూనే ఉన్నాం, అప్పు చేసి ఇంకా ఉద్యోగం రాలేదుగా. సరే ఫోన్ చేసాం, ఇంకా ఉండబట్టలేక, ఏమిటండి మీరు, ఏంటి అర్జీ పెట్టమన్నారు, అప్లికేషన్ పెట్టమన్నారు, పెట్టాం, మీరు చేసిన పని ఏంటి, ఎంతవరకు వచ్చింది, మా కాగితం ఎంతవరకు ముందు జరిగింది, బ్రహ్మ దగ్గర ఉందా, అందులో ఏ తలకాయ దగ్గర ఉంది, ఏ పెన్తో పెడుతున్నాడు సైన్, అక్కడి నుంచి ముందుకు ఫార్వర్డ్ చేశారా, నారాయణ దగ్గరికి వెళ్ళిందా లేదా, లేకపోతే ద్వారపాలకుల దగ్గరే ఆగిపోయిందా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర. అంటే లేదండి మీది అప్లికేషన్ ఉంది, మా దగ్గరే ఉంది అన్నాడు. మరి ఏమైంది? ఏం అవ్వలేదండి అన్నారు. మేము అప్లికేషన్ పెట్టుకున్నాం తెలుసు కదా మీకు అన్నారు. అవును, దేనికి పెట్టుకున్నారు అన్నారు. ఇలా ద్వారపాలకులు పోస్టులు ఖాళీ అవుతున్నాయని పెట్టుకున్నాం, దాంట్లో అర్హత ఏముందండి, ఏ కోరిక లేకపోవటం. మరి ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశారండి? అంటే మనం కోరికలు లేవు అన్నంత మాత్రాన కోరిక లేని వాళ్ళం అవ్వట్లేదు. చూసారా, ఆ స్టెప్ ఒకటి దాటం అనేటువంటిది, దానికోసం అలా దాటిన జీవితం ఒకటి ఉంటుందా, అలా జీవించగలడా? మేమందరం మనుషులం అండి, తప్పు చేయటం మా సహజం, అంటే నేను తప్పు చేస్తాను మీరు భరించండి అని అర్థం. ఆ మాటకి నేను మారదలుచుకోలేదు ఇప్పుడు. అది మాస్టర్ గారండి, ఆయన లైఫ్లో ఆయన ఎలా ఆరంటే మహానుభావులు అండి, మనం అందరం ఎక్కడ చేస్తాం అంటే వారు చేసినట్టు మేము ఆచరించడానికి ప్రయత్నించాం ఈ జన్మకి అని దాని అర్థం. ఆయన ఆచరించినట్టు ఆయన ఆచరించిందే చెప్పాడు, అలా ఆచరించి చూపించారు మనకి. ఎలా ఆచరించాలో దగ్గరుండి నడిపించారు. ఆయన జీవిత సన్నివేశాలు చూసాం కదా, ఆయన వెళ్ళి ఇంటీరియర్స్లోకి వెళ్ళి మందులు ఇచ్చి ఆ మత్స్యకారులు వాళ్ళకందరికీ కూడా అసలు నిజంగా వాళ్ళకి ఏ జబ్బు వచ్చిందో తెలుసుకునేటువంటి రోజులు కాదు. ఇప్పుడంటే మనకి ఇన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చాయి, అయినా కానీ ఏం తెలియట్లేదు అనుకోండి, వాళ్ళు ఇచ్చినవి కరెక్టో కాదో కూడా తెలియదు. అంటే మేము చదువుకునేటప్పుడు, మా నాన్నగారు వాళ్ళు చదువుకునేటప్పుడు ఏమో ఫాస్టింగ్ షుగర్ 120 నార్మల్ అన్నారు, మేము చదువుకునేటప్పుడు ఏమో 110 నార్మల్ అన్నారు. ఇప్పుడు దాన్ని 100 చేశారు, మధ్యలో కొన్ని రోజులు 90 చేశారు. 90 దాటితే ఆ షుగర్కి సంబంధించినటువంటి మందులన్నీ కూడా వాడాలి అని WHO అంటే హూ అడిగేది, మమ్మల్ని ఎవడు అడుగుతాడని దాని అర్థం. WHO అంటే హూ అని వాళ్ళు ఏదో రూల్ పాస్ చేస్తే సరే దానికి గోల అయ్యి వాళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోయి ఎందుకు వచ్చిన గొడవ, ఆ 10 యాడ్ చేసేద్దామని మళ్ళీ 100 పెట్టారు. అది నిజంగా అది 100 వస్తే వాళ్ళకి నిజంగా షుగర్ వచ్చినట్టో కాదో లక్షణాలు అనేటువంటివి అడగటం మర్చిపోయాం. ఎవరన్నా పేషెంట్ రాగానే తలనొప్పి అనగానే తలకో స్కాను, కడుపు నొప్పి అంటే కడుపుకో స్కాను. అది పోనీ లేదండి మేము నిన్నే చేయించుకున్నాం, అక్కడికి వెళ్ళి వచ్చామండి వాళ్ళు చేయించారు. చీచి అవన్నీ పాతవండి, ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా చేస్తే కానీ మాకు అర్థం కాదు ఏముందో అందులో, మళ్ళీ చేయించడం అంటే
అప్పటికన్నా ఇప్పుడు మేము చదువుకున్నప్పుడే సంవత్సరానికి 16,000 ఫీజు అయితేనే ఎంతో డబ్బులు వృధా చేసి చదువుకుంటున్నావా అనిపించేది మాకు. అలాంటిది ఇప్పుడు మా అబ్బాయి ఫీజే మా మెడికల్ ఫీజు కన్నా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో. అందులో ఇన్సూరెన్స్ ఉందంటే ఇంక వాడి పని అయిపోయినట్టే. ఉందని చెప్తే ఒక బాధ, లేదని చెప్తే ఒక బాధ. ఇప్పుడు లేదని చెప్తేనేమో ఆ ఫీజులన్నీ ఎక్కువైపోతుంటే మనం కట్టలేము, ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంది అంటే కనుక ఇంక వాడిని లోపల వేసేసి ఆ ఇన్సూరెన్స్ పూర్తిగా వచ్చేసి దాని మీద ఇంకో 20,000 వాడి డబ్బులు కట్టే వరకు కూడా వాడి దుంప తెంచేస్తున్నాం. చూస్తూనే ఉన్నాగా పరిస్థితులు ఎలా ఉన్నాయో బయటన. ఈ కరోనా టైంలో బాగుపడింది ఎవరయ్యా అంటే హాస్పిటల్స్ బ్రాంచ్లు ఎక్కువయ్యాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ బ్రాంచ్లు ఎక్కువయ్యాయి, మిగిలిన వాళ్ళు ఆస్తులు గీస్తులు అన్నీ కరిగిపోయాయి. మనుషులు కూడా కరిగిపోయారు అనుకోండి, కనిపించకుండా మాయమైపోయారు. కానీ గమ్మత్తుగా అలాంటి పరిస్థితుల్లో కూడా మాస్టర్ గారి యొక్క రక్షణ అనేటువంటిది మనకి ఎలా ఇచ్చారు. ఆ కరోనా టైంలో మనకి రామాయణం సంపూర్ణంగా వాల్మీకి రామాయణం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఏం చేయాలి అంటే వాళ్ళందరికీ అవసరమైనప్పుడు మనం ఏదైనా చేయాలి, కానీ అవన్నీ వాళ్ళకి అవసరమైనప్పుడు మనం తలుపులు మూసుకుని కూర్చుని జబ్బలు తట్టుకుంటే ఏమొస్తుంది. అందుకని మీరు వెళ్ళండి, మామూలుగా మీ పనులు మీరు చేసుకోండి, క్లినిక్కి వెళ్ళి, హాస్పిటల్స్ ఎవరు ముయ్యక్కర్లేదు అని చెప్పారు. వెళ్ళి రోజు గవర్నమెంట్ వారు అనుమతించిన టైంలో ఓపెన్ చేసేవాళ్ళం. ఓపెన్ చేసిన రెండో రోజు ఒక అతను వచ్చాడు. వచ్చి ఫైల్స్ గీల్స్ అన్నీ తీసుకుని వచ్చాడు. వచ్చి పెట్టాడు. పెడితే చూస్తే కరోనా పాజిటివ్ అనండి. అవునండి నాకు కరోనా పాజిటివ్, నేను మరి మందు ఇస్తారు నాకు, ఇస్తామని చెప్పాము. మరి మనకి మాస్కులు లేవు, వ్యాక్సిన్ లేవు, ఏమీ లేవు. ఎవరు ఒక రక్ష ఎవరంటే మాస్టర్ గారే రక్ష. వాళ్ళకి వేసాం. అంటే మానవుడి ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూడండి. అతనికి ఒక వారం రోజులు అయిన తర్వాత నెగిటివ్ వచ్చింది, అతను బాగానే ఉన్నాడు, వెళ్ళిపోతూ ఆయన నాకు సలహా ఇచ్చాడు. డాక్టర్ గారు మీరు మరీ బొత్తిగా ఇలా చూసేస్తున్నారు, కరోనా వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. మన పని అయ్యే వరకు ఒక రకం, అయిన తర్వాత ఒక రకం. ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా మనకి పోవాలంటే మనం ఏం చేయాలి అంటే, ఒక మహానుభావుడి యొక్క జీవితంలో ఉండేటువంటి ఘటనలు ఆయన ఎలా జీవించాడు, ఎలా ఆయన జీవితాన్ని ఇతరుల కోసం ధారపోసాడు. త్యాగేన ఏకేన అమృతత్వ మానసుహు అని వేదవాక్యం. అంటే త్యాగం వలన మాత్రమే నాయన అమృతత్వం అంటే ఏంటో తెలుస్తుంది. పొద్దున్న చూశాను, ఒక పెద్ద ఆయన వస్తున్నారు లోపలికి. ఏంటండి లోపల సీట్లు అయిపోయింటే, లేదండి నన్ను అక్కడ ఆపుకుని వచ్చాను సీటు, దాని మీద నా బ్యాగ్ పెట్టుకుని వచ్చాను, లోపల సీట్ ఉంది అంటే అక్కడ సీటు పెట్టుకొని మన కార్యక్రమాలన్నీ చేసుకుని వచ్చే వరకు ఇంకెవరికి మనం ప్లేస్ ఇవ్వం, అది మన సీటు దాని అర్థం అనమాట. అంటే ఆ సీటు మీద ఉన్నటువంటి హక్కు అక్కడ కూర్చుని మాస్టర్ గారి సాన్నిధ్యాన్ని అనుభవించాల్సింది నేను తప్ప. ఇవన్నీ కొద్దిగా మనం సవరించుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఈ ప్రతి గురు పూజలకి, ఒక్కొక్క గురు పూజలకి ఒక్కొక్క వైభవం, ఒక అనేకమైనటువంటి కథలు. అక్కడ రిసెప్షన్లో కూర్చుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఏమిట్రా అంటే మదనపల్లి నుంచి వస్తున్నారు ఆటోలు, ఒక ఆటో తిరగబడిపోయింది. ఏంటి గురు పూజలు, శత జయంత్యోత్సవాలు, ఏమిట్రా నాయన అనుకుంటే చీరా దెబ్బ తగిలింది, హాస్పిటల్లో చేర్చారు, వార్తలు వస్తున్నాయి, మందులు వేస్తూనే ఉన్నాం. సరే వచ్చిన తర్వాత తలకట్టుకుని ఇప్పుడు నాకు బాగానే ఉంది, గురు పూజకి వెళ్ళిపోదాం. ఇందుకోసం మాస్టర్ గారు మనకి చూపించింది. ఏదో కాళ్ళు నొప్పులు వచ్చాయండి, కాళ్ళు వాపులు వచ్చాయి నాకు, ఎందుకులే గురు పూజకి ఎలాగో లైవ్ ఇస్తున్నారు కదా, టీవీ ఎదురుకుండా కూర్చుంటే సరిపోతుంది అనుకోలేదు పాపం ఆవిడ. అంటే గురువుగారు
గురు పూజలు చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి మనం హాజరు కావాలనేటువంటి ఉత్సాహం ఆ రూపంలో గురువుగారు ఆవిడలోంచి దర్శనం ఇచ్చారనమాట. అంటే ఒరే నీకు ఒంట్లో బాగుంది అనుకున్నా బాగోలేదు అనుకున్నా నువ్వు ఒక ప్రయత్నం కనుక చేస్తే నీకు ఎటువంటి ఆపద వచ్చినా సరే అందులోంచి బయటపడి నా సాన్నిధ్యమైన దగ్గరికి నువ్వు వస్తావు అనేటువంటి సందేశం ఆ ఇన్సిడెంట్లోంచి మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం చాలామంది పడిపోయారు. అదేంటో గమ్మత్తుగా గురు పూజలకు వస్తూనో నడుస్తూనో లేకపోతే మెట్లెక్కుతూనో ఆ రిసెప్షన్ దగ్గర 2-3 పడిపోయారు తగులుకొని. అయినా ఎవరికి ఏం అవ్వలేదు, ప్రశాంతంగా ఉన్నారు. గురు పూజలు అలా నడిచిపోతున్నాయి. ఆహా ఓ దేదీప్యమానంగా చేస్తున్నామా ఏంటా ఇది చేస్తున్నాం అంటున్నారు ఒక పక్కన వీళ్ళందరూ పడిపోతున్నారు. కానీ ఈ విషయం ఏమిటంటే అందరూ ఆనందంగా ఉన్నారు. కొంతమంది జ్వరాలు, వాడికేమో ఒక కుర్రాన్ని తీసుకొచ్చారు, వాడి జ్వరం 103, ఏం తినలేకపోతున్నాడు, తాగలేకపోతున్నాడు, వేళపడిపోతున్నాడు. ఏమిట్రా అంటున్నాడు. ఏమైందిరా అంటే నాకు రేపు స్కిట్ ఉంది అంటాడు. వాడుతూ పోతాగా మనమైతే 99 జ్వరం వచ్చింది, ఇంట్లోంచి కదలటం ఎందుకని ఫోన్ చేసి స్కిట్లో నేను వేయలేనండి మీరు ఎవరినన్నా చూసుకోండి అని చెప్పవచ్చు నాలాంటి వాడు. కానీ అంత చిన్నవాడు వాళ్ళు చెప్పాడు. నాకు అసలు అంటే మాస్టర్ గారు ఆ పని చేయాలనే వాళ్ళలో తపన మనలో ఒక 1% అన్నా ఉందా అని ఒక ఆలోచన వచ్చిందనమాట. అంటే వాడి జ్వరం వచ్చిందని అలా బాధపడలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు వాడిని వెనక్కి తీసుకెళ్ళిపోతారేమో, లేకపోతే ఇంకెడకని తీసుకెళ్ళిపోతే వాడు స్కిట్ ఎలా చేయనని వాడి తాపత్రయం. వచ్చేసి ఓటుపదే నువ్వు నాకు సందేశం ఇచ్చావరా, నీకు ఎలాగో తగ్గిపోతుంది ఆ తాపత్రయం ఉంది కాబట్టి ఏదో మన దేశంలో అంటే వాడు బాగానే ఉన్నాడు. ఎందుకు బాగానే ఉంటాడు, వాడికి ఆ తాపత్రయం అంటే ఆ టైంకి అలా తగ్గిపోతుందని అర్థం. ఎందుకంటే మాస్టర్ గారు పని చేద్దామని వాడి సంకల్పం అంత దృఢంగా ఉంది అంత చిన్నప్పుడే. ఎక్కడో మనం ఆ కథల్లో చదువుకున్నాం కదా, ధ్రువుడికి అంత సంకల్పం కలిగింది. ఆ ఏజ్లో వాడు తపస్సు చేయడానికి వెళ్తున్నాడంటే అమ్మా ఏంటి 5 సంవత్సరాల ఏజ్లో ఆ బాల్యం ఏజ్లో వాళ్ళకి అంత పట్టుదల చేయాలని అలా ఉంటుందా అంటే ఉంటుందని ఈసారి గురు పూజలో మాస్టర్ గారు చూపించారు. అలా ఎన్ని సన్నివేశాలు, ఒకటి కాదు. మన బాగా పరిచయం అయినటువంటి ఆయన ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆయన రావట్లేదు, ఫోన్ చేస్తున్నారు రోజు. పాపం ఒంట్లో బాగోలేదు, మందులేస్తున్నాం. సరే ఏదో నాకు కొద్దిగా అతిగా మాట్లాడడం ఎక్కువ కాబట్టి మీ మీద బెంగ పెట్టుకున్నాను అనుకో, ఒకసారి వస్తే బాగుంటుంది, మీరు లేకపోతే చూడలేకపోతాం ఏదో అన్నాం. అనగానే ఆయన ఓ బ్యాగ్ తగిలించుకొని మాట్లాడగలవు. అలాగే అంతే, మన అన్నందువల్ల వచ్చారని కాదు, వాళ్ళకి ఆ లోపల తపన ఉందనమాట. అయ్యో గురు పూజలు అయిపోతున్నాయి, ఇంత బాగా జరుగుతున్నాయి, మనం వెళ్ళలేకపోతున్నాం, అక్కడికి అటెండ్ అవ్వలేకపోతున్నాం అని. పోనీ ఆయన ఏం చిన్నపిల్లాడా, మా నాన్నగారు ఏజ్ అయింది. గమ్మత్తుగా అసలు అంటే మాస్టర్ గారు వర్క్ ఆయన ఎలా పనిచేస్తారంటే మనం ఊహించలేము అనమాట. వాడు చేయలేడేమో అనుకున్నవాడు శుభ్రంగా చేస్తాడు. వాడు పిల్లవాడే అలాగా విపరీతమైన జోరున వాన పడుతుంది, వడగళ్ళు పడుతున్నాయి, ఇళ్ళు పగిలిపోతున్నాయి, తలలు పగిలిపోతున్నాయి, గోదలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తుంటే ఒక కుర్రవాడు వచ్చేట. ఆ గోవర్ధనగిరిని టక్కుమని ఒక వేలుతో లేపి నుంచోబెట్టాట. దాని కిందకి అందరూ పరిగెత్తుకుని వెళ్ళారట. వెళ్ళి సేఫ్ జోన్లోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏం చేశారు, ఒరే వీడు పిల్లాడే, వీడు వేలుతో ఎత్తాడని కర్రలు పెట్టండి. మనం చేసే పనులన్నీ మనం చేసా అనుకుంటామని అలా ఉంటాయి అన్నమాట. ఆ గురుగారు పైనుంచి మన రక్షణ చేస్తుంటే ఆయనకి మనం ఏదో చేసాం ప్రత్యేకంగా. నేను ఈ 5 రోజులు నిద్ర లేకుండా పనిచేశాను కాబట్టి ఈ పని బాగా జరిగింది, ఇలాంటివి మనం ఏదైనా అనుకుంటే అంత హాస్యాస్పదంగా ఉంటుంది అన్నమాట. ఏంటి వాడెవడో అంత చిన్న పిల్లవాడు వేలి మీద పర్వతాన్ని నుంచోబెడితే లోపలికి వెళ్ళే వరకు మనకు ఆలోచించడానికి మన మనసు పని చేయలేదు. ఎందుకంటే భయం.
మనందరికీ ప్రతి ఒక్కరికి ఎవరి భయం వాళ్ళకు ఉంది కదా. ఇక్కడి నుంచి వెళ్ళాక ఏమవుతుంది, మనకి ఇంట్లో ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, ప్రతిదీ భయమే. ఆరోగ్యం ఏమవుతుంది, ఉద్యోగం ఏమవుతుంది. ఒరే కొంతసేపు వదిలేసి హాయిగా గురు పూజలో ప్రేయర్లో కూర్చోరా, మనసు ప్రశాంతంగా ఉంటుందంటే ఎలా ఉంటుందండి? ఇవన్నీ కూడా నెత్తి మీద ఉంటే. పతంజలి యోగ సూత్రాలు అప్పటికీ చెప్పారు మాస్టర్ గారు, మంచి ఎగ్జాంపుల్ మన కోసమే. చదువుకున్నప్పుడల్లా ఏం చెప్పారా నాయన అంటాం, కానీ మనం ఆచరణలోకి వచ్చేటప్పటికి ఏమిట్రా అంటే వాడు ఎవడో ట్రైన్ ఎక్కి బెడ్డింగును పెట్టే నెత్తిని పెట్టుకున్నట్ట. విశాఖపట్నంలో ఎక్కేట అనకాపల్లి ఏంటా, సామర్లకోట అయిపోయింట, ఏమిట్రా వీడు ఎక్కడ దాకా వెళ్ళండి, విజయవాడ. మరి నీ దుంప తెగ, మరి ఎందుకు మోస్తున్నావు, పక్కన దించరా అన్నట్టు. అమ్మ నావి అన్నట్టు. నావి నేనేం దించుతాను, నువ్వు దించమంటే మాత్రం దించేస్తావా? ఎంత అవతార పురుషుడు అయితే మాత్రం మన బరువు బాధ్యతల్ని అవి నువ్వు కొంచెంసేపు మర్చిపోవచ్చు. అంటే ఆయనకేం తెలుసు, భగవంతుడు కాబట్టి తెలియదు, కానీ మళ్ళా మనుషులా పుట్టుంటే ఆయనకు కూడా తెలిసేది అనిపిస్తుంది గబ్బాలని కదా. మనకున్నన్ని బాధలు భగవంతుడికి ఉంటాయా అనిపించదు మనకి. అదేంట్రా బాబు దించరా అన్నట్టు. అదే రాజమండ్రి దాటిన తర్వాత కొంచెం నొప్పులు పుట్టడం మొదలెట్టాయట. మనకు బాధలు కలిగేది ఎందుకు? నెప్పుడితే కానీ భగవంతుడు గుర్తురాడు నాలాంటి వాడికి. నెప్పుట్టేటవాడికి సరే ఎందుకు చెప్తున్నాడులే పెద్దవాడు చూద్దాం అని అప్పుడు అనిపించింట దించాలని. దించి చూస్తే అరే నాతోనే వస్తున్నాయని. అదేరా నీకు చెప్పింది ముందే, దించితే ఆ బరువు అంతా నువ్వు మొయ్యక్కర్లేదు, ఆటోమేటిక్గా మనతోనే వస్తాయి. అంటే మన బాధలు, మన సమస్యలు, మనం అనుకునేవన్నీ మనతోనే ఉంటాయి, ఎక్కడికి పోవు. అంటే మన పిల్లవాడు పరీక్షలు తప్పుతున్నాడనో, లేదా పెళ్లి కావట్లేదనో, ఇవన్నీ ఈ సమస్యలన్నీ మనం ప్రేయర్లో పార్టిసిపేట్ చేయగానే టపక్కన ఏం మారిపోవు. ఏమవుతుందంటే అవన్నీ ఉన్నా సరే హాయిగా ఉండడం ఎలాగో తెలుస్తుంది. అంటే చిన్న ఉద్యోగం చేస్తున్నామో పెద్ద ఉద్యోగం చేస్తున్నామో మనకి 2000 ప్యాకేజా, 3000 ప్యాకేజా, లేకపోతే 2 లక్షల ప్యాకేజా, 10 లక్షల ప్యాకేజా, 14 లక్షల ప్యాకేజీతో సంబంధం ఏమీ లేకుండా పొద్దున మనకి వచ్చిన దాంతో సాయంత్రానికి అయిపోయి హాయిగా పడుకుంటున్నాడు అనుకోండి ఒకడు. వాడు హాయిగా ఎలా ఉన్నాడంటే హాయిగానే ఉన్నాడండి అంటాడు. ఏంటో ఏడ్చాడు, వీడికి ఏమన్నా కారా, ఇల్లా, బంగళానా, ఈ హెడ్ఏక్స్ ఏం లేవు వీడికి. అవి పెట్టుకున్నవాడికి కానీ హెడ్ఏక్ లేనివాడికి ఎలాగో లేదు. అదే నువ్వు పెట్టుకోకపోయినా నీకు కావాల్సినవన్నీ వస్తున్నాయి కదా. హాయిగా ఉండడానికి ఏం మాయరోగం నీకు అని చెప్తుంటారు. రకరకాలైనటువంటి అవతారాల్లో వచ్చినప్పుడు ఆ మహానుభావులు అందరూ చెప్పేది అదే. ఏమిట్రా బాధలు అంటే ఏం బాధలు ఉన్నాయి నీకు అంటే, మీరు భగవంతుడు కాబట్టి తెలియదండి మీకు, మాకు ఎన్ని బాధలు ఉన్నాయో మాకు తెలుసు. పొద్దున్న లేచిన దగ్గరించి రాత్రి పడుకునే వరకు అన్ని బాధలే. మా కంపెనీలో నేను చేరి 20 సంవత్సరాలు అయింది, అయినా నాకు ప్రమోషన్ రాలేదు, నా తర్వాత చేరిన వాళ్ళందరికీ వచ్చింది, మీకేం తెలుసు నా బాధ అంటాం మనం. తీరా ప్రమోషన్ వస్తే సుఖంగా ఉంటామా అంటే అది భయమే. ఈ ప్రమోషన్ వచ్చిన పొజిషన్ నుంచి మళ్ళీ ఒకవేళ కిందకి దాచేస్తే, లేకపోతే ఈ ప్రమోషన్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, మనకు వస్తే మిగిలిన 9 మంది మన మాట వింటారా? పోనీ మనం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకన్నా ముందు ఇంకెవరికైనా వస్తే వాడి మాట మనం వింటామా? అప్పటిదాకా ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళం, వాడికి ప్రమోషన్ వచ్చి మనకు రాలేదనగానే వాడి గర్వం పెరిగిపోయినట్టును, మనం సాత్వికులుగాను మనకు అనిపించదు. వాడు ఏదైనా పని చేయమని అనుకోండి, మనకు మేనేజర్ అయిపోయి గబాలన అంత అహంకారం అండి. నిన్నటిదాకా నాతో సమానంగా పనిచేసేవాడు ఈరోజు నాకు ఈ పని చెప్తున్నాడా? అప్పుడు నీ కొలీగు, ఇప్పుడు నీ బాసు చెప్తే నువ్వేమైనా ఫ్రీగా చేస్తున్నావు వాడి పని, డబ్బులు తీసుకోవట్లేదా? మన వైపు నుంచే మర్చిపోతాం అనమాట. మనం చేయాల్సిన పని గురించి మర్చిపోయి మనకు రావాల్సిన దాని గురించి ఆలోచిస్తుంటాం. అందుకనే ఈ భయం అంతా కూడా క్రియేట్ అయింది. మనం చేయాల్సిన తప్పు నుంచి రెక్టిఫై అవ్వడం కోసం మనం ప్రయత్నం చేయడం లేదు. మనకి బాధ కలిగిన చోట, నొప్పి కలిగిన చోట ఆ నొప్పి తగ్గిపోతే ఆ పూటకి చాలనుకుంటున్నాం, కానీ నొప్పి ఎందుకు కలుగుతుందో అక్కడికి వెళ్ళి మనం ఏం ఆలోచించడం లేదు. అంటే మనం వెళ్ళి బయటన శుభ్రంగా తినేసి కడుపులో నొప్పి వచ్చి ఎసిడిటీ వస్తే, ఎసిడిటీకి మందో మాకో వేసుకుంటే ఎసిడిటీ తగ్గిపోతే మళ్ళీ మనం హాయిగా బయటికి వెళ్ళి తినచ్చు అనుకుంటున్నాం, కానీ బయటికి వెళ్ళి తినడం తప్పురా, దానికోసం నీ శరీరం ఆరోగ్యం పాడవుతుంది అని నమ్మడానికి ఇష్టపడట్లేదు.
అందుకనే మనకి ఇన్ని సమస్యలు వచ్చాయి. అంటే ఒక అడుగు నీదని నాదని ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని పొలాలని అమ్ముకొని అవన్నీ కూడా లాయర్ల పాలు చేశారు. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేదు, తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేదు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేదు. అంటే ఒకరినొకరు క్షమించుకోవడం అనేటువంటిది మర్చిపోతున్నాం మనం. ప్రతి చిన్నదానికి బాధపడడం అనేటువంటిది ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. మనం అనుకున్నట్టుగా జరిగినంతకాలం హ్యాపీగా ఉంటాం, అనుకున్నది జరగకపోతే బాధపడిపోవడం, దిగాలు పడిపోవడం, మిగిలిన వాళ్ళ మీద మనకి ఉన్నటువంటి కామ క్రోధాలు అనేటువంటి మనలోంచి బయటికి రావడం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వాటి నుంచి మళ్ళీ మనని ఉద్ధరించడానికి ఇవన్నీ ఉన్నా సరే మన చుట్టుపక్కల మనం హాయిగా బతకగలం అని చెప్పడానికి, చుట్టూరా పరిస్థితులు ఏ రకంగా పరిణామం చెందుతున్నా సరే మనం ధర్మంగా ఉంటే రాబోయేటువంటి తరాలకి మళ్ళీ ధర్మం అంటే ఏంటో ఎగ్జాంపుల్గా మనకి ఒక దగ్గర నుంచి ఆచరించడానికి కావాల్సినటువంటి మార్గం దొరుకుతున్నటువంటి ఆచరణాశీలతమైనటువంటి నడవడిక అలవడవలసినటువంటి పరిస్థితుల్లో మనకి ఈ రకమైనటువంటి మాస్టర్ గారు అవతారం ఎత్తి ఆయన ఆచరించి చూపిస్తూ ఉంటారు. ఆయన ప్రవచనాల్లో, ఆయన జీవితంలో ప్రతి సన్నివేశం, ప్రతి నిమిషము, కాలము అంతా కూడా ఫోన్ తీసేసుకోండి ఆవిడ దగ్గర నుంచి. శత జయంతి ఉత్సవాలు మాస్టర్ గారికి 100 సంవత్సరాలు వచ్చినా సరే మాస్టర్ గారిని ఇన్ని గురు పూజల నుంచి ప్రతిరోజు 2 పూట్ల ప్రేయర్కి ముందు, ప్రతి కార్యక్రమానికి ముందు గుర్తు చేస్తున్నా కానీ అదే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, మార్పు అనేటువంటిది భయం మనకి. కొత్త వాళ్ళు వచ్చారు, మనం చేస్తున్నటువంటిది మాస్టర్ గారు వాళ్ళకి అప్పచెప్పారు. ఏంటంటే ఇంతకాలం నుంచి నేను రిసెప్షన్లో కూర్చున్నాను అనుకోండి ఉదాహరణకి, మాస్టర్ గారు సడన్గా పిలిచి ఒరే నువ్వు రేపటి నుంచి రిసెప్షన్లో కాదు నువ్వు లోపల స్టోర్స్లో పనిచేయి అని చెప్పారు అనుకోండి. ఏంటో రిసెప్షన్ ఏమైపోతుందో, ఇప్పుడు నేను చేసినట్టుగా మిగిలిన వాళ్ళ ఎంత వస్తుందో రాదో, వాళ్ళు మనకన్నా సులువుగా చేస్తుంటే ఏంటో ఇప్పుడు ఇవన్నీ వచ్చి చేస్తున్నారు కానివ్వండి, మా రోజుల్లో మేము ఎంత కష్టపడేవాళ్ళం మీకేం తెలుసు, ఆ రోజుల్లో గురు పూజలు అంటే మీకేం తెలుసు, మేము ఎంత కష్టపడేవాళ్ళం. అప్పుడు మాకు సప్లయర్ సామాన్లు లేవు, ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి ఆ స్పూన్లు కంచాలు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని వచ్చి అవన్నీ కూడా మళ్ళీ గురు పూజలు అయిన తర్వాత ఎవరికి వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళం, ఎంత కష్టపడేవాళ్ళం మీకేం తెలుసు, మాకు తెలియదు, చెప్తే తెలుస్తుంది. అయితే ఆ రోజుల్లో అలా పనిచేశారు. కానీ మన రోజుల్లో సౌకర్యాలు వచ్చాయి కదా, ఎందుకంటే మనం అలా పని చేయగలమా లేదో మాస్టర్ గారు తెలియదేంటి, నాలాంటి వాడు పని చేయగలడా, బద్దకష్టడో మాస్టర్ గారు తెలీదు. ఆ రోజుల్లో మరి మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, మా నాన్నగారు బాబాయ్ గారు 15 రోజులకు ఒకసారి ఒకవైపు ట్రిప్పు మెడికల్ టూర్ వెళ్తే పొద్దున ప్రేయర్ తర్వాత పూజ, దాని తర్వాత అల్పాహార విరామం అయిన తర్వాత డిస్పెన్సరీ 9 గంటలకు ఎప్పుడో మొదలు పెడితే ఎప్పుడో రాత్రి 10 గంటలకు అలా అయ్యేది. అయితే అప్పుడు మళ్ళీ ఏదో తిన్నంత తిని లాస్ట్ బస్సు వెళ్ళిపోకుండా పరిగెత్తుకుని, ఇప్పట్లాగా మొబైల్స్ ఇవేం లేవుగా, సంచులు, ఒక సంచులేమో కుటీరి, అప్పుడు గాజు సీసాలు విపరీతమైనటువంటి బరువు, ఇంకో దాంట్లో బట్టలు, ఇంకో దాంట్లో కేషీట్లు. ఇప్పుడు మొబైల్లో మనకి స్కాన్ చేసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది అప్పుడు లేదుగా. ఇవన్నీ తీసుకుని ఆ టైంలో బస్సులో ఒక బస్సు ఎక్కాలంటే అందులో 3 బస్సులు జనాలు ఉండేవాళ్ళు. త్రిపురాంతకం అనేటువంటి ఊర్లో డిస్పెన్సరీ అయిన తర్వాత నాన్నగారు దోరణాలు అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి శ్రీశైలం బస్సు ఎక్కించారు. ఆ బస్సులోనే జంతువులు, మనుషులు. ఆయన ఎక్కి ఇలా ముందుకెళ్ళి సామాన్లు పైన పెట్టేసి తాళం వేసుకుని నుంచుని నిద్రపోయారు. మరి ఎక్కడ ఆయన నిద్రపోతారు, మనం ఎక్కడ నుంచుని ఊపిరాడటానికి ప్లేస్ లేదు. అలా నుంచుని మళ్ళీ పొద్దునే మేము
అక్కడ రీచ్ అయ్యేటప్పటికి దోరణాలు దాటేటప్పటికి లాస్ట్ మా బస్సును వదిలేరనమాట. అంటే ఒక 8 గంటలకి అలా అనుకోండి, 10:30కో ఇంకా ఎక్కువే 11ంటికో ఎప్పటికో శ్రీశైలం చేరితే అప్పుడు వెళ్ళి మేము ఏదో స్నానం చేసి తినేటప్పుడు 12:30. నేను తెల్లవారుజామున 8:30కి లేచి చూసేటప్పటికి అప్పుడే ప్రేయరు అవన్నీ అయిపోయి ఆయన ఫ్రెష్గానే ఉన్నారు. ఏమిట్రా బాబు ఈ జర్నీ అంతా చేసి ఎలాగా చేయగలుగుతున్నారు? ఈ రోజుల్లో మనకి హాయిగా ఏసీ ట్రైన్లు వచ్చాయి, కార్లు వచ్చాయి. ఏమన్నా గ్రామశాఖ వెళ్దామా? ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? ఎందుకు? హాయిగా మనకి అన్ని భగవంతుడు మాస్టర్ గారు ఇవ్వట్లేదా? కారు ఎవరు ఇచ్చారు? ట్రైన్లో మనకి రిజర్వేషన్ చేసుకోగలిగేటువంటి ఆ సామర్థ్యాన్ని మనకి ఎవరిచ్చారు? ఆ సామర్థ్యాన్ని మళ్ళీ వారికి అంకితం చేస్తే ఇంతకన్నా బాగా చేసుకోగలం కదా. ఒక కంప్యూటర్ మనం నాలాంటి వాడికి చేత కాకపోయినా చేత అయినటువంటి వాడిని, కాలం వెచ్చించగలిగేటువంటి వాడిని, మనం ముందుకు వచ్చినటువంటి వాడిని ప్రోత్సహించి మనలో కలుపుకోవడం అనేటువంటిది, ఇంక్లూజన్ అనేటువంటిది చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే అంతకంతకీ మనకి పురోగతి కలుగుతుంది కదా. వాళ్ళ చేతుల్లో మనం పెడితే మన ఐడెంటిటీ పోతుందేమో అని మన భయం, చిన్నప్పటి నుంచి అలవాటు లేక. వాడికి అప్పచెప్పేస్తే ఈ పని ఏమైపోతుందని భయం. అలా మాస్టర్ గారు ఎవరికి ఏ పని అప్పచెప్పకపోతే ఈరోజు ఈ గురు పూజలు ఉండేవే కావు. ఎవరు చేయాల్సినటువంటి వర్క్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్, అంటే నేను ఈ పని ఆయన ముందు చేసేవాళ్ళు. మాస్టర్ గారు మేము ఈ పని చేస్తాం అంటే అయితే చెయ్యి అనేవాళ్ళు. చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్పేవాళ్ళు, ఎలా చేయకూడదో చెప్పేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా అంటే ఒకవేళ ఇప్పుడు నా బోటు వాడిని ఎవడో ఎక్కించారు, ఏదో చెప్పమన్నారు, లెక్చర్ చెప్తున్నాం అనుకోండి. ఇప్పుడు సెలవు మోగితే నేనేదో బ్రహ్మాండంగా చెప్పేస్తున్నాను, వీళ్ళందరూ డిస్టర్బ్ అవుతున్నారా లేదా అనేటువంటి చూస్తున్నావా, లేకపోతే మాస్టర్ గారిని చూస్తున్నావా అనేటువంటిది ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్. ప్రతి సన్నివేశం కూడా మా బాబాయ్ గారు రోజు రాత్రిపూట ఇంటికి వచ్చిన తర్వాత ఆయన స్నానం చేసి తినేటప్పటికో ఒక 11:30, 12 అయ్యేది. అంటే నాన్నగారి గురించి ఎందుకు చెప్పట్లేదంటే ఆయన ఎక్కువ టూర్లో ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు. ఆయన ఇంటికి వచ్చి ఇలా పెట్టి తెరిచి బట్టలు తీస్తుంటే ఫోన్ వచ్చేది, బాబు గారు ఎక్కడున్నారు, ఎవరు తాతగారి దగ్గర నుంచి, మేము ఫలానా చూడున్నాం, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అనేవాళ్ళు. ఈయన బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఇంటికి వచ్చి 10 రోజుల తర్వాత బట్టలు సర్దుకుంటూ బట్టలు తీసి ఉతికించడానికి పెడుతుంటే పెద్ద ముత్తేరు నుంచి ఫోన్ వచ్చింది, ఒరే ఒకసారి నేను చూడాలనిపిస్తుందిరా అని గురువుగారు ఫోన్ చేయడం, మళ్ళీ టపక్కన వెళ్ళిపోవడం. నేను చాలా తక్కువ. బుజ్జిబాబు రోజు డిస్పెన్సరీ నుంచి వచ్చి ఇప్పుడు 10:10కో 9:30, 10 అలా అయ్యేది అనమాట. వచ్చి స్నానం చేసి అక్కడ కూర్చుని భోజనం చేస్తూ మనకి మాస్టర్ గారి జీవిత సన్నివేశాలు అనేటువంటివి చెబుతూ, అందులో మాస్టర్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఎలా జోకులు వేసేవాళ్ళు, ఎలా మందులు ఇచ్చేవాళ్ళు, ఒక్కొక్కరిని ఎంత ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. వాళ్ళు పలకరించడంతో సంబంధం లేకుండా, వాళ్ళు ద్వేషించారనడంతో సంబంధం లేకుండా, వాళ్ళు ఈయన అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా వాళ్ళని ఎలా ప్రేమించారు అనేటువంటి విషయాలు రోజు 1, 2 చెప్తుండేవాడు. మేము అవి వినడం కోసం మేము కూడా నిద్రస్తున్న తూలుతూ అలాగా మేల్కొని రావట్లేదు నిద్ర అని పెద్దవాళ్ళకి అబద్ధం చెప్పి కూర్చునేవాడు. అప్పుడు వేసినటువంటి వాళ్ళ సంస్కార బీజాలే ఏదో కనీసం కొంతమందికైనా ఉపయోగపడగలుగుతున్నామేమో అనుకుంటున్నాను నేను. ఆ బీజాల వల్లే ఈ మాత్రాన ఉపయోగపడుతున్నాం. అవి లేకపోతే ఇంక అసలు మన పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేము. అయితే ఈ ఉపనిషత్తుల్లో ఒకచోట చాలా ఆనందం గురించి బ్రహ్మానంద మీమాంసాన్ని ఒకటి ఇచ్చారు. నాకు ఈ గురు పూజలు చూస్తే నాకు అదే అనుభవంలోకి వచ్చింది. అది ఊరికనే జస్ట్ మనకి 5 నిమిషాలు ఉంది, 4 నిమిషాలు ఉంది. దాన్ని ఒకసారి చదువుతాను, మీరు అందరూ కూడా ఆనందిస్తారు అనుకుంటున్నాను. సయేకో మానస ఆనంద అంటే ఒక మనిషి ఆనందించారట.
తే ఏ శతం మానుష ఆనందా. దాన్ని పంచుకోగానే 100 మంది మనుషులు ఆనందించేటువంటి ఆనందం అలా పెరుగుతుంటాయి. ఇప్పుడు మాస్టర్ గారి గురించి మనం చెప్పుకోగానే మన అందరం ఆనందంగా లేము. అలా ఆనందం అనేది పెంచుతుంటే పెరుగుతుంటాయి. స ఏకో మనుష్య గంధర్వాణామానంద శ్రోత్రియస్య చాకామః తస్య. అది వినేటప్పటికీ తే ఏ శతం మనుష్య గంధర్వాణామానందా స ఏకో దేవ గంధర్వాణామానంద శ్రోత్రియస్య చాకామః తస్య. తే ఏ శతం దేవ గంధర్వాణామానందా స ఏకః పితॄణాం చిరలోకలోకానామానందః శ్రోత్రియస్య చాకామః తస్య. తే ఏ శతం పితॄణాం చిరలోకలోకానామానందాః స ఏక ఆజానజానాం దేవానామానందః శ్రోత్రియస్య చాకామః తస్య. తే ఏ శతం ఆజానజానాం దేవానామానందాః స ఏకః కర్మదేవానాం దేవానామానందః ఏ కర్మణా దేవానపి యంతి శ్రోత్రియస్య చాకామః తస్య. తే ఏ శతం కర్మదేవానాం దేవానామానందః స ఏకో దేవానామానందః శ్రోత్రియస్య చాకామః తస్య. తే ఏ శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్యానందః శ్రోత్రియస్య చాకామః తస్య. తే ఏ శతమింద్రస్యానందాః స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రియస్య చాకామః తస్య. తే ఏ శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రియస్య చాకామః తస్య. తే ఏ శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మణ ఆనందః శ్రోత్రియస్య చాకామః తస్య. స యశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః. అతనొక్కడే ఇంత రూపాల్లో మాస్టర్ గారు ఒక్కడే ఇన్ని రూపాల్లో వచ్చి ఇన్ని రకాలుగా ఆనంద స్వరూపుడే మనందరికీ కూడా ఆనందాన్ని కలగజేస్తున్నారు. ఈ రకమైనటువంటి ఆనందం ఆచరణ మనం చేసినప్పుడే మనకి లభిస్తుందని ఆయన ఆచరణశీలత్వంతో చూపించారు. ఆచరణ అంటే పెద్ద మనం చేయాల్సినటువంటిది ఏమి ఉండదు. చిన్న చిన్న మార్పులు ఇంకొని తప్పు చేసిన వాడిని క్షమించగలగటం, మన ఎళ్ళ అపరాధం చేసిన వాడిని క్షమించగలగటం, మన దగ్గర ఉన్నది కావాలనుకున్న వాడి కోసం మన టైంని కానీ మాటను కానీ వెచ్చించగలగటం, ఖర్చు చేయగలగటం అనేటువంటివి కనుక మనం చేసుకున్నట్టయితే మన జీవితం చరితార్థం అవుతుందని ఆయన జీవించి చూపించారు, బోధించి చూపించారు. అలానే మనకి అందించి కూడా చూపించారు. ఎలాగంటే ఒక గురు పూజల రూపంలో, ఒక ఫ్రీ డిస్పెన్సరీ రూపంలో మనం కనీసం వారానికి 1 గంట మనది కాదనుకొని ఇంకోళ్ళ కోసం పనిచేసి మనకేమీ అక్కర్లేకుండా చేసేటువంటి దానివల్ల మన పరిణామ దశలో మన ముందుకి కొద్దిగా వెళ్ళటానికి కావాల్సినటువంటి తోడ్పాటు కలుగుతుంది. ఆ రకమైనటువంటి మార్గం ఇచ్చి మన అందరినీ కూడా ఆ రకమైనటువంటి మార్గంలో ఆయన ప్రేమ సామ్రాజ్యంలో, ఆయన ఆనందమయ సామ్రాజ్యంలో మనందరినీ కూడా నడుపుదురుగాక, ఉంచుదురుగాక, ఆనందానుభూతిలో ఎల్లవేళ్ళ ఆయన ఉంచుదురుగా. కానీ ఇంకొకసారి మీ అందరి రూపంలో ఉత్సాహంగా శతజయంతి మహోత్సవాలు జరుపుకున్నటువంటి మాస్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, నమస్కారాలు. వాసుదేవ 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 వాసుదేవ.